చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ తెలంగాణ నుంచి 7 మండలాలు ఆంధ్రాలో కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని నరేంద్ర మోడీ తోటి మాట ఇచ్చాను, అది నేను చేసుకుంటానని ఏ విధంగా చెప్పిండో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అసెంబ్లీలో తీర్మానం చేశారు. మనం అన్ని జిల్లాల్ని మళ్ళీ కలిపేసి కొన్ని చిన్న చిన్న జిల్లాలను పెద్దగా చేసుకుందాం అనుకుంటూ ప్రకటించారు. ఇవన్నీ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి అదే కాంగ్రెస్ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారికి 7 మండలాలు అప్పగించేందుకే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒకసారి ఈ విషయాన్ని చూసుకోండి. జిల్లాలు బార్డర్లు సెట్ చేద్దాం, చూసారా? జిల్లాలు బార్డర్లు సెట్ చేద్దాం, ఆల్రెడీ సెట్ అయ్యే కదా ఉంది. ఆల్రెడీ కేసీఆర్ గారు వినూత్నమైన ఆలోచనతోటి సెట్ చేశారు కదా బార్డర్లని. మరి వీళ్ళు చేయాల్సిన అవసరం ఏంది? వీళ్ళని అడిగింది 6 గ్యారెంటీలు, యూరియా సకాలంలో అందియమని, రైతు బంధు సకాలంలో ఇవ్వమని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వమని, తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చమని, ఈరోజు ఉపాధిని పెంచమని అడుగుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? అసెంబ్లీలో కూర్చొని మనము తెలంగాణ బార్డర్లు సెట్ చేసుకుందాం. సెట్ చేసుకున్నాడు కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారికి ఈ బార్డర్లు ఇచ్చే కార్యక్రమాలు, దయచేసి దీన్ని పాయింట్ చేసుకోవాలి. జిల్లాలు బార్డర్లు సెట్ చేద్దాం, గజిబిజి చెక్ పెట్టేందుకు సర్కారు కసరత్తు, మండలాల మార్పులకు అధికారులతో స్టడీ, మెగా హైదరాబాద్ను 3 జిల్లాలుగా చేసే యోచన. గతంలో ఆ శాస్త్రీయంగా జిల్లాల విభజన, ఒక నియోజకవర్గంలోని మండలాలు 2-3 జిల్లాలోకి, పాత జిల్లాల కేంద్రాల నుంచి 30 కిలోమీటర్ల లోపు మండలాలు సైతం ఇతర జిల్లాల్లోకి సమీప జిల్లాల సర్దుబాటు వేయాలంటూ పెరుగుతున్న డిమాండ్లు, రాబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్కు అనుగుణంగా మార్పులు, ఇటీవల అసెంబ్లీలో మంత్రి పొంగిరెడ్డి ప్రకటనలతో మొదలైన కార్యాచరణ, జనగణకు సరిహద్దులు ఫిక్స్ చేయడంతో ఎలా ముందుకెళ్లాలని దానిపై ప్రణాళిక. అయితే ఈ విషయాన్ని చూసిన తర్వాత మీకు కూడా అర్థం కావాలి. ఇక్కడ మండలాలను 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాయి మనలో కలుపుకోవాలి, లేని దాన్ని ఆంధ్రలో కలుపుకోవాలని ఇండైరెక్ట్గా పొంగిరెడ్డి గారు అసెంబ్లీలో బల్లా గుద్ది చెప్పారు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీర్మానం చేసేసింది. అంటే ఇక్కడ ఆ 7 మండలాలు ఏందో కూడా మనం బయట పెడదాం. ఆ 7 మండలాన్ని తీసుకెళ్ళి, 7 మండలాలు అంటే ఏముంటాయి, తీరా వరంగల్ కానీ, నల్గొండ కానీ, ఆ తదితర దగ్గరలో ఉన్న బోర్డర్ల అన్నింటినీ, ఆ మండలాలు 7 మండలాన్ని ఆంధ్ర కలిపే దిశగా అలా కలిపేయడం వల్ల దేనికి లాభమో తెలుసా మిత్రులారా? తెలంగాణ రాష్ట్ర నీళ్ళ జల దోపిడికి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా దాన్ని 7 మండలాలను కలుపుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీకు ఇంకా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాయి. ఇక చూడండి, పైకి చెప్పేది కహాని, బాబు కోసమే కమిటీ. ఇప్పుడు మీకు ఇక్కడ క్లారిటీగా వివరిస్తా. జల వివాదాల పరిష్కారానికి నిపుణులు కమిటీ, మునుపెన్నడూ లేనంతగా కేంద్రం హడావుడి, నల్లమల్ల సాగర్పై తెలంగాణను ఒప్పించే కుయుక్తి, ఎజెండాలోనూ ఏపీ తరఫున ఆ ఒక్క అంశమే, ఇతర వివాదాల ట్రిబ్యునల్ అవార్డుతో పరిష్కారం, ఇప్పటికీ కోర్టులో అయిన అధికారులతో కమిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒత్తిడితోనే మొగ్గు చూపిన కేంద్రం, కమిటీలో తెలంగాణ ముఖ్య అధికారులు లేకుండా జాగ్రత్తలు, SWR నుంచి అధికారులను దక్కని చోటు, స్పందించని కాంగ్రెస్ సర్కార్, ఇరిగేషన్ వర్గాల్లో చర్చ, నీటి కేటాయింపులు అయ్యాకే టెలిమెట్రీలు చేతులెత్తేసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, ఏపీని ఒప్పించామన్న రేవంత్ సర్కార్, కానీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒప్పుకోవడం లేదు. రేపు కేసీఆర్ వస్తే మళ్ళీ అతలాకుతలం చేస్తాడు, ఇట్లాంటి దొంగ కార్యక్రమాలకు మేము ఓడిగట్టం అనుకుంటూ ఈ నీళ్లను ఎట్లా చేసైనా కృష్ణా జలాల నుంచి మేము కేసీఆర్ గారు ఎట్లయితే డిపిఆర్ని ఇచ్చారో, ఏ విధంగా అయితే ఆయన నీటి కేటాయింపులు చేశారో, ఆ 765 టీఎంసీ ఏది ఇచ్చారో దాని కట్టుబాట్లుగా మేము నడుచుకుంటాం, దాని మించి ఏ కార్యక్రమం లేదంటే లేదు మేము అందరినీ ఒప్పించేసినామని రేవంత్ రెడ్డి అంటాడు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమం. ఇప్పుడు 7 మండలాలు ఏవయ్యా మిత్రులారా అంటే, ఇక్కడ చూడండి, ఈ శ్రీశైలం, ఈ నాగార్జున సాగర్ దగ్గరలో ఉన్న వీటికి సంబంధించిన కొన్ని మండలాలని ఇటు ఆంధ్రాలో కలిపేస్తే వాళ్లకు నీళ్లు అనుకూలంగా ఉంటుంది. ఈ కృష్ణా జిల్లాలో కానీ, ఇటు గోదావరి కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు నీళ్లు తెలంగాణ నుంచి ఇటు దండుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? గోదావరిలో పుష్కరమైన నీళ్లు ఉన్నాయి, వాళ్ళని విచ్చలవిడిగా 2 రాష్ట్రాలు సరి సమానంగా పంచుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అంటారు. మరి సిగ్గుశరం లేకుండా గాడెట్లు పోయిన ఆనాడైన దొంగ కార్యక్రమాలు ఒకటే వినండి. తెలంగాణలో గోదావరి, కృష్ణా జలాలు మనం వాడుకున్న తర్వాతనే ఆంధ్రాకి వెళ్ళాలి. కానీ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? సరి సమానంగా పంచుకుందాం అంటే 2918 టీఎంసీలు రావాల్సిన చోట 1000 టీఎంసీలు, అంటే అదనంగా వాళ్ళ దగ్గర 1918 టీఎంసీలు ఆంధ్రాకు తరలించుకునే కార్యక్రమం. ఇంకా కృష్ణా జిల్లాలో 760 టీఎంసీలు మనకు రావాలి. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? లేదు 200 టీఎంసీలు మనకు చాలా, మిగతాది ఆంధ్రాకి ఇచ్చాడు అనుకుంటూ ఇక్కడ వెసులుబాటు చేసుకోనట. కేసీఆర్ గారు ఏం చేశారు?
భవితరాలకు తరతరాలకు సరిపడేటట్టు ఒకటేసారి ఆలోచన చేసి ఈ కేఆర్ఎంబి జిఆర్ఎంబి గోదావరి మేనేజ్మెంట్ బోర్డుకి కానీ లేకుంటే అదే కృష్ణ మేనేజ్మెంట్ బోర్డుకి కానీ ఆల్రెడీ ఆయన అన్ని విధాలుగా పర్మిషన్ తీసుకున్నాడు. కేంద్ర జలశక్తి శాఖతోటి కూడా ఆయన డిపిఆర్లు గిన్నె అన్ని చేసి కాళేశ్వరము అన్నారం సుందిల్ల బరాజులు కట్టి తెలంగాణకు నీళ్ళు అందిస్తే అవి కూలిపోయినాయి, నీళ్ళు ఆగట్లేదు అనుకుంటూ మన తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే దిశగా రేవంత్ రెడ్డి మొత్తం నీళ్ళని తీసుకెళ్లి ఆంధ్రాకు తరలించాడు. దీనివల్ల రేవంత్ రెడ్డికి ఏం లాభం అంటే రేవంత్ రెడ్డి బూట్లు తుడిచి అధికారంలోకి వచ్చాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ఎదిగాడు కాబట్టి రుణం తీర్చుకునే టైం వచ్చింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దండిగా డబ్బులు ఇస్తూ ఉన్నాడు. అలా ఇవ్వడం వల్ల వీళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసే కార్యక్రమం దిశగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది అసలు కథ. దయచేసి ప్రతి ఒక్క రాష్ట్రంలో పుట్టిన బిడ్డలు ప్రతి ఒక్కరు దీనిపైన గళమెత్తాలి. ఎంతమందికి ఇన్స్టాగ్రామ్ ఉందో, ఎంతమందికి ట్విట్టర్ ఉందో, ఎంతమందికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో దయచేసి దీనిపైన మాట్లాడాలి. తెలంగాణ రాష్ట్ర హక్కుల్ని కాపాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రం జోలికి వస్తే పండబెట్టి తొక్కాలి. ఆడెవడైనా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా సరే, మనకు సేవలు చేసుకునేటోళ్ళు వాళ్ళు మనకు సేవలు చేసుకునేటోళ్ళు, మన మీద అధికార పెత్తనం చెలాయించేటోళ్ళు కాదు. మన నీళ్ళను మనమే కాపాడుకోవాలి. దాంతోపాటు ఈ మధ్యలో ప్రతిపక్షం పార్టీ తరపున కేసీఆర్ గారు కూడా తోడైతున్నారు. అందరూ ఏకమై కొట్లాడితేనే ఈ ఆంధ్ర గవాయి అనేది బయటికి పోతుంది. దయచేసి దీనిపైన ప్రతి ఒక్కరూ కొట్లాడక దిగాలి.